దివ్య నగేష్ ఓ చిచ్చర పిడుగు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చిన్ననాటి నుంచే తన నటనతో ఆకట్టుకుంటుంది బాలనటి. ఇప్పటి వరకు తెలుగు, తమిళంలో 40 సినిమాల్లో నటించింది దివ్య. అరుంధతి, అపరిచితుడు, అబద్ధం, నువ్వు నేను, ప్రేమ సినిమాలతో పాటు షూటింగ్ దశలో ఉన్న వరుడు సినిమాలో దివ్య నటిస్తుంది. అరుంధతిలో నటనకు నంది అవార్డును కొల్లగొట్టుకుపోయింది. అరుంధతి సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన దివ్య నగేష్ ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉంది. హలో. ఫస్ట్లీ కంగ్రాట్స్, నంది అవార్డు వచ్చినందుకు. ఫైన్, నీకు ఛాన్స్ ఎలా వచ్చింది అసలు? యాక్చువల్లీ అరుంధతికి పౌర్ణమి ఫిల్మ్ చూసి చాలా చిన్న పిల్లగా ఉంది అని ఊరుకున్నారు. అండ్ ఇక్కడ పార్క్స్, స్టూడియోస్, థియేటర్స్ అని చాలా చోట్ల వెతికారనమాట. అండ్ 1500 చిల్డ్రన్స్ని వెతికారు. అండ్ ఫైనలీ సరే ఎందుకు మళ్ళీ ఈ పిల్లనే చూడకూడదు అని పిలిచి మేకప్ అంతా బాగా వేసి, 6 to 7 hours మేకప్ వేసి, అండ్ ఫైనల్గా చేసే ఒక బొట్టు చేంజ్ చేయండి, దానికి మళ్ళీ దే టుక్ 1 hour. అలాగా చేసి నెక్స్ట్ డే ఓకే మళ్ళీ ఇంకోసారి రేపు మేకప్ ఇద్దాం, అలా 2-3 days చేసి శ్యామ్ ప్రసాద్ గారు ఓకే యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పారనమాట. సో దాట్ ఈస్ వై ఐ గాట్ సెలెక్టెడ్. సో ఇదే నీ ఫస్ట్ మూవీయా? లేదు, ఐ డిడ్ 40 films. ఐ డిడ్ 35 ఇన్ తమిళ్ అండ్ 5 ఇన్ తెలుగులో ఏ మూవీస్ చేసావు? తెలుగులో పౌర్ణమి చేశాను, అబద్ధం చేశాను, నువ్వు నేను, ప్రేమ, అండ్ అపరిచితుడు అండ్ అరుంధతి. సో ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? భయపడ్డావా? యాక్చువల్లీ నేను అంత ఎక్కువ భయపడలేదు, ఎందుకంటే నాకు ఐ వాజ్ ఇంట్రెస్టెడ్. అండ్ ఫస్ట్ నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాను. యాక్చువల్లీ అక్కడ చాలా చిన్న పిల్లలు ఉండాలి. అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే సాంగ్ ఉండాలి, డాన్స్ ఉండాలి, రెయినీ సీజన్ అవంతా. సో ఐ ఎంజాయ్డ్ ఇట్, అంత భయం వేయలేదు. సో స్కూల్లో స్టేజ్ షోస్ అవి కూడా ఏమైనా చేసావా? అంటే ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ ది షూట్, టీచర్స్ అందరూ చూసి ఓకే నువ్వు బాగా చేస్తావని అప్పుడు దే సెలెక్టెడ్. అండ్ పాస్ట్ 4 to 5 years ఐమ్ డూయింగ్ కంటిన్యూస్లీ. సో వాట్ ఆర్ యూ స్టడీయింగ్? నౌ ఐమ్ ఇన్ 8th. ఎక్కడ? చెన్నైలో. ఓకే. సో ఫస్ట్ టైం ఈ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? నువ్వు చేస్తానని అడిగావా, లేకపోతే వాళ్ళే నిన్ను ప్రోత్సహించారా? యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు మాకు కోడిరామకృష్ణ గారు ఎవరో తెలియదు, అంటే బికాస్ దట్ వాజ్ ద న్యూ టైమ్ వీఆర్ కమింగ్ ఇన్ సైడ్. అప్పుడు పౌర్ణమిలో ఎవరు చేశారో అదే డ్రైవర్ ఈవెన్ ఫర్ కోడిరామకృష్ణ గారు ఫిల్మ్ కూడా ఉండాలన్నమాట. సో అతను చెప్పారు ఓకే ఇంకా ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు మేము అందరినీ వెతుకుతున్నాం, ఇప్పుడు మేము ఆ వెతకాల్సిన ఛాన్సే లేదు అంటే. అప్పుడు డాడీ అడిగారనమాట లైక్ వాట్ ఈస్ ద స్టోరీ, ఏంటి అసలు ఎవరు అతను అంటే హోల్ స్టోరీ చెప్పాక ఓకే గ్రేట్ అని. అప్పుడే డాడీ వాజ్ టెల్లింగ్ లైక్ అపరిచితుడు కూడా అంతే, అండ్ ఈవెన్ ఫర్ అరుంధతి నువ్వు ఈ ఫిలిం బాగా చేయాలి, అప్పుడే నీకు మంచి పేరు వస్తుంది చెప్పినట్టు అలాగే జరిగింది. అండ్ బికాస్ ఆఫ్ దాట్ నౌ ఐఎమ్ నోన్ టు ఎవ్రీవన్. సో అరుంధతికి నీకు నంది అవార్డు వచ్చింది, హౌ యూ ఫీలింగ్ అబౌట్ దాట్? ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు మాత్రమే కాదు, అరుంధతికి చాలా మందికి అవార్డు వచ్చింది అరుంధతి ఫిలింకి. అండ్ చాలా కష్టపడాం కాబట్టి వీ డిజర్వ్ ఇట్. సో ఈ మూవీలో హీరోయిన్ అనుష్కకి ఎంత పేరు వచ్చిందా, నీకు అంతే పేరు వచ్చింది. సో నీకు ఎలా అనిపిస్తుంది ఆ పేరుకి? తను ఆబ్వియస్లీ బాగా చేసింది అండ్ నేను కూడా కష్టపడాను. అండ్ ఐ థింక్ 9 years, అప్పుడు నేను 9 years, అండ్ ఆ ఏజ్కి ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్. I think because she's more elder than me and she can do more, and తన ఎక్స్ప్రెషన్స్, తన యాక్టింగ్ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు తనది నచ్చింది, తనకి నాది నచ్చింది, అలా యాక్చువల్లీ జరిగింది అనమాట. అండ్ నా క్యారెక్టర్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంకా బెటర్ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఇప్పుడు హావభావాలు ప్రదర్శించడంలో చాలా కష్టం అరుంధతి మూవీ. మిగతా తెలుగు మూవీస్ ఒక ఎత్తు, ఇదొక ఎత్తు. సో అలా ప్రదర్శించడంలో ఎక్కడైనా నువ్వు కష్టపడ్డావా? డైరెక్టర్ సహకారం ఎలా ఉంది నీకు? యాక్చువల్లీ ఆ షూటింగ్లో అందరికందరూ హెల్ప్ చేశారనమాట. లైక్ అప్పుడు 9 years కాబట్టి డైలాగ్స్ అంతా చాలా కష్టంగా ఉండాలి, నేర్పించి బాగా కష్టపడాం. అండ్ చెప్పాలంటే కొన్ని కష్టమైన సీన్స్ ఉండాలి, మోస్ట్లీ కొన్ని కూడా చెప్పక్కడ ఆల్ కష్టమైన సీన్సే ఉండాలి. అండ్ ఎస్పెషలీ ఆ డోర్ లోపల చూడడం, ఆ డాన్స్ మాస్టర్ ఆ సీన్లో ఇట్ వాజ్ లైక్ 5 hours నన్ను నించోపెట్టారు, నైట్ నించోపెట్టి 4 sides ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ లైట్ అనమాట. అండ్ ఒక సైడ్ డోర్, కెమెరామ్యాన్ అంకుల్ చెప్పారు నువ్వు ఇటు మూవ్ అవ్వకూడదు, అటు మూవ్ అవ్వకూడదు. లైక్ ఆఫ్టర్ 5 hours కంటిన్యూస్ అలా నీళ్ళు వచ్చేసింది, బికాస్ నేను ఇంకా నైట్ పొద్దున్న నుంచి 7 o'clock నుంచి మేకప్ వేస్తూ ఉండాలన్నమాట. అండ్ వేసి 10 o'clock ఫినిష్ అయితే 10 o'clock నించోపెట్టి నో డిన్నర్, ఐ డి నాట్ హ్యావ్ మై డిన్నర్ ఆల్సో. నించున్నాను కంటిన్యూస్ ఇలా నీళ్ళు వచ్చేసాయి. అండ్ ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ టైర్డ్ యాక్చువల్లీ. కోడిరామకృష్ణ గారితో చెప్తే అయిపోయింది ఒక్క షాట్ అంటే సరే అని అయిపోయిన తర్వాత స్టార్టెడ్ క్రయింగ్ అనమాట. అంత కష్టపడాము యాక్చువల్లీ. అండ్ అన్ని సీన్స్లోనే కష్టపడాము. ఐ థింక్ దాట్ వాజ్ ద థింగ్ ఎక్కువ కష్టపడిన సీన్. సో ఈ మూవీలో చాలా ధైర్యవంతురాలుగా, ధీరురాలుగా నటించావు. రియల్ లైఫ్లో కూడా అంతేనా? అంటే కొన్ని విషయాల్లో ధైర్యం ఉంటుంది అండ్ కొన్ని విషయాల్లో లైక్ మా అన్నయ్య దగ్గర బుస్సుని దిగిపోతాను. బికాస్ ఎప్పుడెప్పుడు
ఎదురిస్తాను, కానీ WWF చూసి బాగా గుద్ది అంతా చేసేకి పుస్తని ఎనర్జీ అంతా దిగిపోతుంది. సో మీ పేరెంట్స్ సహకారం ఎలా ఉంటుంది? బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. పేరెంట్స్ అండ్ ఈవెన్ టీచర్స్, స్కూల్ టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఈ కెరియర్ నువ్వు ప్లాన్ అయినా ఇంతకుముందే ప్లాన్ చేసుకున్నావా సినిమాలో చేయాలి అన్నది? అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఈ షూటింగ్ అంతా ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్, సో కంటిన్యూ చేద్దామని ఒక ఫీలింగ్ వచ్చింది. దాని ముందు అస్సలు లేదు. సో యాక్చువల్గా నీ కెరియర్ దేనిలో ఉండాలనుకున్నావు? నేను ఇంకా అప్పటికి ఇంకా నా కెరియర్ ఆలోచించలేదు, బికాస్ దట్ టైం నేను ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నాను కాబట్టి సరే ఏం జరుగుతుందో చూద్దామని ఉండాలి. అండ్ ఆఫ్టర్ ఐ గాట్ దోస్ ఛాన్స్ అండ్ ఆల్ ఇంకా ఓకే ఇది బాగుంది, ఇది కంటిన్యూ చేద్దామని ఒక ఫీలింగ్ ఉండాలి. సో తెలుగు ఇండస్ట్రీలో నీకు నచ్చిన హీరో హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా? మోస్ట్లీ నాకు అందరూ ఇష్టమే, కానీ ఎక్కువ చెప్పాలంటే చిరంజీవి గారు అండ్ నాగార్జున గారు. కలిసావా ఎప్పుడైనా వాళ్ళని? నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్లోనే అరుంధతి చేశాను కాబట్టి ఐ సీన్ హిమ్. పర్సనల్గా కలవలేదు, బట్ ఐ సీన్ హిమ్. చిరంజీవి గారిని చూడలేదు. సో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఇన్విటేషన్ రావడం ఎలా అనిపించింది?